వెల్కమ్ టు ISR 9 న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్జెండర్లు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. మాచర్ల పట్టణంలోని యానాది కాలనీలో నివసిస్తున్న ట్రాన్స్జెండర్ సంజనపై బుధవారం సాయంత్రం చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడి చేశారని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన దగ్గర 3 లక్షలు తీసుకుని తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి దాడి చేశారన్నారు. అతని నుండి ప్రాణహాని ఉంది అని తనకి న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ఎదురు నిరసన చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నా పేరు దొంతగాని సంజన అండి. మాచర్ల మండలంలో నివసించాల్సినటువంటి ఒక ట్రాన్స్జెండర్ అండి. అయితే నిన్న రాత్రి వినాయకుడి గుట్టకు చెందిన ఒక యాదగిరి చిన్న వెంకటేశ్వర్లు అతని ఫ్యామిలీలు వాళ్ళంతా కలిసి ఆ యాదగిరి చిన్న వెంకటేశ్వర అతను నాకు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను అక్షరాల 3 లక్షల రూపాయలు ఇచ్చానండి. నా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్స్, అగ్రిమెంట్ రాసిన కాగితాలు, ట్రాన్స్ఫర్ నోట్ కాగితాలు అన్నీ ఉన్నాయండి. అయితే నిన్న సాయంత్రం నాకు 8 గంటలకి అతను ఫోన్ చేసి, అమ్మ నీ డబ్బులు నీకు ఇస్తాం రా అని చెప్పి నమ్మకంగా నన్ను పిలిపించి సార్ ఇంటికి నేను అక్కడికి ఇంకొక ఏవిడేది వానం ఏది ఏవిడ మమ్మల్ని ఇద్దరం ఇంటికి వెళ్ళామండి. మమ్మల్ని నమ్మకంగా పిలిపించి ఇంట్లో కోమలోనే ఆ కాలనీలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చుట్టూ మాకు వెనకమాల నుంచి వచ్చి కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని మమ్మల్ని 40 మంది జెంట్స్ అండి, 40 మంది వాళ్ళు ఫుల్గా తాగి గంజాయి తాగి వాళ్ళు 40 మంది మమ్మల్ని ఎట్లా కొట్టారంటే అంత కిరాతం కొట్టారండి. ఈ విషయంలో మేము నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యామని వాళ్ళు కొడితే మమ్మల్ని నిన్న రాత్రి నుంచి ఇక్కడ FIR ఫైల్ చేశామని చెప్పారు స్టేషన్ లో. వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు రాత్రి అనగా. మళ్ళీ మేము ఉదయం స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేషన్ లో ఒక్కరు లేరండి. మేము అదేం సారని మేము అడిగితే వాళ్ళు పొద్దున్నే వస్తారని చెప్తే మేము పంపించామమ్మా అని అంటున్నారు. తీసుకురామంటే ఇప్పుడు తీసుకొస్తాం, ఇంకా సేవలు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తామని మాకు నిన్నటి నుంచి అదే సమాధానం చెప్పుకొస్తున్నారండి. మేము ఇప్పుడు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాచర్ల టౌన్ స్టేషన్ ముందు మేమందరము న్యాయం కావాలని చెప్పేసి మేమందరం ధర్నాకి కూర్చున్నాం సార్. మీరందరూ మాకు న్యాయం చేయాలి. ఈ వీడియో మొత్తం మాకు నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ మాకు న్యాయం చేయాలి. కావాలి 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 కావాలి